లడఖ్లో మాత్రం ఇక్కడ సరిహద్దు రాష్ట్రాలని నాశనం చేయాలనే శక్తులని తుడిచిపెట్టాలి, అవసరమైతే కాల్చి చంపేసినా తప్పలేదు నా దృష్టిలో. దేశం ముఖ్యం, దేశంలో ఉండే చీడ పురుగుల్ని ఏరి పడేయాలి. అక్కడ మానవత్వం వద్దు, అక్కడ ప్రత్యేక ప్రజాస్వామ్యం వద్దు, అక్కడ చట్టాలు వద్దు. దేశ వ్యతిరేకులు, దేశాన్ని నాశనం చేసేటటువంటి కుట్ర పన్నేవాడిని ఎవరిని బతకనీయకూడదు. వాళ్ళ వలన దేశానికి ఆ చీడ పురుగులతో ప్రమాదం. ఈ దేశంలో సుదీర్ఘకాలం పాటు విదేశీయులు వచ్చి ఆక్రమించుకుని మన మీద పరిపాలించారంటే మన దేశంలో ఉండేటటువంటి దేశద్రోహులు వాళ్ళ వల్లనే జరిగింది. మన పట్ల అసహ్యంతో, లేకపోతే మన మీద కోపంతో, మన మీద ఈర్ష్యతో, శత్రువులతో చేతులు కలిపిన దరిద్రుల వల్లనే జరిగింది. ఇప్పుడు మన మణిపూర్లో జరిగినటువంటి కుకీ మేతి తెగలో కుకీ తెగలను వెనక నుంచి నడిపించిన వాళ్ళు ఎవరు? బర్మాలో ఉన్న కుకీలు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? డీప్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? చైనా వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశాన్ని మొక్కలు చేసే కుట్ర. ఇప్పుడు అస్సాంలో 600 సంవత్సరాలు అస్సాం దేశాన్ని పరిపాలించినటువంటి అహోం తెగ వాళ్ళకి అర్జెంటుగా అక్కడ గిరిజనుల్లో చేర్చమని, ఎస్టీల్లో చేర్చమని ఉద్యమం చేస్తున్నది ఎందుకు? అక్కడ గిరిజనులకి వీళ్ళకి తగాదా వచ్చి అక్కడ అల్లకల్లోలం జరగాలి, సరిహద్దు రాష్ట్రాల గొడవలు జరగాలి. లడాఖ్లో అకస్మాత్తుగా వాడెవడో అమర నిరాధ్యక్ష చేయడం ఏంటి? వాంగ్చుక్ అనేవాడు పర్యావరణానికే పెట్టినది పేరైనటువంటి అక్కడ పర్యావరణవేత్త ఏంటి? వాడికి రామన్ మెగసెస్ అవార్డు ఇవ్వడం ఏంటి? వాడి పేరుతో సినిమాలు తీయడం ఏంటి? వాడిని హీరోగా ప్రొజెక్ట్ చేయడం ఏంటి? వాడి నిరాధ్యక్ష జంజీలాగా పడనంటం ఏంటి? ఊరి మీద పడ్డం ఏంటి? గొడవలు చేయడం ఏంటి? అసలు విషయం ఏంటంటే అక్కడ 2 దేశాలు అక్కడ ఫండింగ్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే స్వచ్ఛంద సంస్థలకి ఉండి సచ్చేది 3 లక్షల జనాభా, తెనాలికి ఎక్కువ, గుంటూరుకి తక్కువ. అట్లాంటి లడఖ్లో 2000 ఎన్జిఓలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఫండింగ్ అయితే చైనీస్ నుంచి, లేకపోతే స్వీడిష్ నుంచి వస్తున్నాయి, అంటే డీప్ స్టేట్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటి చోట్లన సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఆ దరిద్రులు కనుక తుడిచి పెట్టేయకపోతే, ఈ స్వచ్ఛంద సంస్థలు వాటి వెనకాల ఉన్న వాళ్ళందరి సంగతి తేల్చకపోతే భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళ కుట్రలు ఈజీగా సాగుతాయి.